హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో కార్తీక పురాణము 3వ రోజు చేయవలసిన పారాయణమును నేను చదువుకుంటూ మీకు వినిపిస్తాను. 3వ అధ్యాయము కావేరీ కార్తీక స్నాన ఫలము తత్వనిష్ట చరితము. ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమందు స్నానము, దానము, జపము మొదలైన పుణ్యములలో ఏదైనాను స్వల్పమైన చేసిన ఎడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదమగును. స్త్రీలు గాని పురుషులు గాని అస్థిరమైన శరీరమును నమ్ముకొని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చేయని ఎడల 100 మారులు కుక్కగా పుట్టుదురు. కార్తీక పూర్ణిమ రోజున స్నాన దానములు ఉపవాసమును చేయని మనుష్యుడు 1,000,000 మారులు చండాలుడై జన్మించును. అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడై ఉండును. ఈ విషయమందొక పూర్వకథ కలదు, చెప్పెదను వినుము. ఆ ఇతిహాసము తత్వనిష్ఠునిదై ఉన్నది కనుక దానిని వినుము. ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్ధమాడనివాడు, ఇంద్రియములను జయించినవాడు, సమస్త ప్రాణులందు దయగలవాడు, తీర్థయాత్రలయందు ఆసక్తి గలవాడు. రాజా, ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోవుచు గోదావరి తీరమందు ఆకాశమునంటి ఉన్నట్లుండి ఒక మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులను చూచెను. ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలు పైకి నిక్కి ఉన్నవి, నోరు వికటముగా ఉన్నది, శరీరము నల్లగా ఉన్నది, ఉదరము కృశించి ఉన్నది, నేత్రములు గడ్డము ముఖము ఎర్రగా ఉన్నవి, దంతములు పొడుగుగా ఉన్నవి, చేతిలోని కత్తుల పైన పుర్రెలు కలిగి సర్వజంతువులను భయపెట్టుచుండిరి. ఆ రాక్షసుల భయము చేత ఆ వటవృక్షమునకు 6 క్రోశముల దూరము లోపల మనుష్యులు, పక్షులు, మృగములు సంచరించుటయే లేదు. ఆ వట సమీపమందు పర్వత సమాన శరీరులకు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యమును పశువులు, పక్షులు, మృగములు మొదలైన జంతుజాలముల యొక్క ప్రాణములకు భీతిని గొల్పు భయంకర శబ్దములను చేయుచుండెడి వారు. అనేక కార్తీక వ్రతములాచరించిన తత్వనిష్ఠుడు దైవవశము చేత మార్గమున పోవుచు మర్రి చెట్టు మీదనున్న 3 బ్రహ్మరాక్షసులను చూచెను. తత్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాదార విందములను స్మరించుచు, దేవేశ నన్ను రక్షించుము, లోకేశ నారాయణ అవ్యయ నా మొర ఆలకించుము, సమస్త భయముల నశింపజేయు దేవా నా భయమును పోగొట్టుము, నాకు నీవే దిక్కు, నీవు తప్ప నన్ను రక్షింప సమర్థులెవ్వరునూ లేరు. ఈ ప్రకారము హరిని గురించి మొరబెట్టుచు భయముతో పరిగెత్తుచున్న బ్రాహ్మణుని చూచి బ్రహ్మరాక్షసులు వానిని భక్షించు తలంపుతో అతని వెంబడి పరిగెత్తసాగిరి. ఇట్లు కొంత దూరము పోగానే వెనుకకు తిరిగిన ఆ బ్రాహ్మణుని దర్శనము వలన బ్రహ్మరాక్షసులకు జాతిస్మృతి కలిగినది. ఓ రాజా, తరువాత బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని ముందు భూమి యందు దండ ప్రణామములాచరించి అంజలి పట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లని స్తుతించిరి. బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన మేము పాపరహితులమైతిమి. మీ రాక మాకు ఉపకారము కొరకే అయినది, అది న్యాయమే. మహాత్ములు జీవించుట, యాత్ర చేయుట, లోకమును ఉద్ధరించుట కొరకే, ఉపకారము కొరకే అగును గదా. బ్రాహ్మణుడు ఈ మాటలను విని భయమును వదిలి మంచి మనస్సుతో ఇట్లనయే, మీరెవ్వరు ఏ కర్మ చేత మీకిట్టి వికృత రూపములు కలిగినవి? లోక నిందితమైన ఏ కర్మను మీరు పూర్వమందు చేసినారు? భయమును వదిలి సర్వమును నాకు చెప్పుడు. తరువాత రాక్షసులు తాము చేసిన నింద్యకర్మలను వేరువేరుగా తలచుకొని ఆ బ్రాహ్మణునితో ఇట్లు విన్నవించిరి. మొదటి బ్రహ్మరాక్షసుడు ఇట్లు పలికెను, అయ్యా, నేను పూర్వజన్మమందు ద్రావిడ దేశంలో మందరమును గ్రామమునకు గ్రామాధికారిని, బ్రాహ్మణులలో నీచుడను, కఠినముగా మాట్లాడువాడను, ఇతరులను వంచించు మాటలను మాట్లాడుటలో నేర్పరిని. నా కుటుంబ లాభము కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించి తిని, బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒకనాడైనను అన్నమును పెట్టి ఎరుంగను. బ్రాహ్మణుల సొమ్ము స్నేహము చేత హరించుటచే 7 తరముల కుటుంబము నశించును. దొంగతనముగా బ్రాహ్మణుల ధనము అపహరించిన ఎడల సూర్యచంద్ర నక్షత్రములుండు వరకు కుటుంబము నశించును. తరువాత మృతి నొంది యమబాధలను అనేకములను పొంది తిని, ఆ దోషము చేతనే భూమి యందు బ్రహ్మరాక్షసుడనై జన్మించి తిని, కనుక బ్రాహ్మణోత్తమ, ఈ దోషము నశించి ఉపాయము విచారించి చెప్పుము. అందులో రెండవ వాడిట్లు చెప్పెను, అయ్యా, నేను ఆంధ్రదేశమందు ఉండువాడను. నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండి వారిని దూషించుచుండు వాడను. ఇదిగాక నేనును నా భార్యా పిల్లలను షడ్రసోపేతమైన అన్నమును భుజించుతూ నా తల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నమును పెట్టుచుండు వాడను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒకనాడైనను అన్నము పెట్టిన వాడను కాను. మరియు ధనమును విస్తారముగా ఆర్జించుయుంటిని. పిమ్మట నేను చనిపోయి యమలోకమందు 8 యుగముల వరకు యమబాధలను పొంది బ్రహ్మరాక్షసుడనై భూమి యందు జన్మించి తిని. ఓ బ్రాహ్మణోత్తమ, నాకు ఈ పాపము తొలగు ఉపాయము చెప్పి నన్ను ఉద్ధరింపుము. తరువాత మూడవవాడు నమస్కరించి తన స్థితిని ఇట్లు చెప్పెను, అయ్యా, నేను ఆంధ్రదేశ నివాసిని, బ్రాహ్మణుడను, విష్ణు ఆలయమందు స్వామికి అర్చకుడను. స్నాన సంధ్యావందనములను విడిచి స్వామి పూజను వదిలి పరనిందలను చేయుచు విశేషముగా మాట్లాడుచు కఠినుడనై దయాశూన్యుడనై తిరుగుచు
దేవాలయమందు భక్తులు వెలిగించు దీపములలోని నెయ్యి నూనెను అపహరించి వేశ్యాగృహమందు దీపములను పెట్టి ఆ నేతిని వేశ్యకు ఇచ్చి దేవతా నివేదితాన్నమును అపహరించి తిని అనేక యాతలను అనుభవించి తరువాత భూమికి వచ్చి నానా జన్మలందు జన్మించి చివరకు బ్రహ్మరాక్షసుడనై పుట్టి ఈ మర్రి మీద ఉంటిని. కనుక సమస్త భూత దయాపర బ్రాహ్మణోత్తమ నన్ను రక్షించుము, నాకీ బ్రహ్మరాక్షస జన్మమును నశింపజేయుము. తత్వనిష్ఠుడిట్లు బ్రహ్మరాక్షసుల మాటలను విని ఆశ్చర్యము పొంది, మీకు కొంచెమైనను భయము లేదు, మీ దుఃఖము పోగొట్టెదను, నేను కార్తీక స్నానార్థము పోవుచున్నాను, నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకుని పోయి కావేరీ నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తము రాక్షసులచే కూడా స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపజేసెను. అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నాన మహాం కరిష్యే. ఇట్లు సంకల్పము చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలమిచ్చెను. ఆ క్షణముననే ఆ ముగ్గురు దోష విముక్తులై దివ్య రూపములను ధరించి వైకుంఠ లోకమునకు పోయిరి. ఓ జనక మహారాజా వినుము. మోహము చేతగాని అజ్ఞానము చేతగాని కార్తీక మాసంబున శుక్ర నక్షత్రము ఉదయించినప్పుడు సూర్యోదయ కాలమందు కావేరీ నది యందు స్నానము చేసి పిమ్మట శ్రీ విష్ణు పూజను చేసిన వానికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ఏదో ఒక ఉపాయము చేత కావేరీ స్నానమును తప్పక చేయవలయును. కార్తీక మాసమందు దామోదర ప్రీతిగా ప్రాతస్నానము చేయనివాడు 10 జన్మలందు చండాలుడై జన్మించి తర్వాత ఊరపందిగా జన్మించును. కాబట్టి స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక మాసమందు ప్రాతస్నానమును తప్పక చేయవలెను. ఈ విషయమై ఆలోచన చేయ పనిలేదు. 3వ అధ్యాయము సంపూర్ణము. 4వ అధ్యాయము దీపదాన మహాత్మ్యము. కార్తీక పూర్ణిమ సోమవార ఫలం. జనకుడు ఇట్లడిగెను, వశిష్ఠ మునీంద్ర, నీ యొక్క వాక్సుధారసమును పానము చేయుచున్నా నాకు తృప్తి తీరలేదు. కాన తిరిగి కార్తీక వ్రతపుణ్యమును తెలుపుము. ఆ కార్తీకమందు ఏ దానము చేయవలెనో, దేనిని గోరి వ్రతము ఆచరించవలయనో చెప్పుము. వశిష్ఠుడు ఇట్లు పలికెను, పాపములను నశింపచేయునది పుణ్యమును వృద్ధి పొందించునది అయిన కార్తీక వ్రతమును ఇంకా చెప్పెదను వినుము. కార్తీక మాసమందు సాయంకాలమున శివాలయమందు దీపారాధన చేసినచో అనంత ఫలము కలుగును. కార్తీక మాసమందు శివాలయములో గోపుర ద్వారమందును శిఖరమందును ఈశ్వరలింగ సన్నిధి అందును దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించును. ఎవడు కార్తీక మాసమందు శివాలయములో ఆవునేతితో గాని నువ్వుల నూనెతో గాని విప్ప నూనెతో గాని నారింజ నూనెతో గాని భక్తితో దీప సమర్పణము చేయునో వాడే ధన్యుడు. వాడు ధర్మజ్ఞుడు ధర్మాత్ముడును అగును. పూర్వోక్తములైన నూనెలు సంభవించనిచో ఆముదముతోనైనా దీపమును సమర్పించిన ఎడల పుణ్యవంతుడగును. కార్తీక మాసమందు శివాలయములో మోహము చేత గాని బడాయికి గాని భక్తితో గాని దీపమిచ్చివాడు శివప్రియుడగును. సందేహము లేదు. పూర్వకాలమందు పాంచాల దేశమందు కుబేరునితో సమానమైన ఒక రాజు గలడు. సంతానము లేక గోదావరి తీరమందు తపస్సు చేసెను. గోదావరి స్నానార్థమై పైప్పల మహాముని అతడికి వచ్చి చూచి, రాజా, ఎందుకు తపస్సు చేయుచున్నావని అడిగాను. ఆ మాట విని రాజు, మునీశ్వర, నాకు సంతానము లేదుగాన సంతానము కొరకు తపస్సు చేయుచున్నానని చెప్పెను. బ్రాహ్మణుడు రాజుతో ఇట్లు పలికెను, రాజా, భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టుము, అట్లైన ఎడల నీకు పుత్ర సంతానము కలుగును. ఇట్లు పైప్పలముని చెప్పగా ఆ రాజు విని ఆనందసాగర మగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములను చేసెను. పిమ్మట ఆ పుణ్యము చేతనే రాజు భార్య గర్భవతి అయి 10వ మాసమున 2వ సూర్యుడి వలె ప్రకాశించెడు ఒక పుత్రుని గనెను. ఆ రాజు విని అధిక ఆనందమును పొంది, కార్తీక మహాత్మ్యము సత్యమైనది, ఈ కార్తీక వ్రతము ధర్మార్థ కామ మోక్షములను ఇచ్చును, సమస్త భూతములకు కార్తీక మాసము శుభప్రదము అని వచించెను. తరువాత రాజు కుమారునకు శత్రుజిత్ అను నామకరణము చేసి బ్రాహ్మణులను గో భూ దానాదులతో పూజించెను. తరువాత బాలుడు క్రమముగా వృద్ధి నొంది యవ్వనవంతుడై శూరుడై సుందరుడై వేశ్యాసంగలోలుడై అంతటా తృప్తి లేక పరస్త్రీలయందు ఆసక్తి కలిగి ధనము అధికముగానిచ్చి వారిని లోబరుచుకొని సంభోగించెడు వాడు. ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి సంకర కారకుడై దేవప్రతిమను నిందించుచు కఠినముగా మాట్లాడుచు నిరంతరము కత్తిని చేత ధరించి అడ్డము వచ్చిన వారిని హింసించుచు అన్యాయ మార్గవర్తనుడై ఉండెను.
ఇట్లుండగా ఆ గ్రామమందొక బ్రాహ్మణోత్తముని భార్య బహు చక్కనిది, సింహము యొక్క నడుము వంటి నడుము గలది, పెద్ద కన్నులు గలది, పెద్దవైన పిరుదులను కుచములను గలదియు, అరటి స్తంభముల వంటి తొడలు గలదియు, చిలుకకు వలె సుస్వరమైన వాకు గలదయు, మన్మథోద్రేకము గలదై ఉండెను. ఆ రాజకుమారుడు అట్టి విప్ర భార్యను చూచి ఆమె సౌందర్యమునకు సంతోషించి ఆమె యందు ఆసక్తి గలవాడాయెను. బ్రాహ్మణుని భార్యయు రాజకుమారుని యందు ఆసక్తి గలదాయెను. తరువాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి యందు భర్తను విడిచి రాజకుమారుని వద్దకు పోయి అతనితో రాత్రంతయు సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చెను. ఈ ప్రకారముగా అనేక దినములు జరిగినవి. ఆ సంగతిని బ్రాహ్మణుడు తెలుసుకొని నిందితమైన నడతగల భార్యను రాజకుమారుని చంపుటకు గాను కత్తిని చేత ధరించి ఎప్పుడు చంపుటకు వీలు దొరుకునా అని కాలమును ప్రతీక్షించుచుండెను. ఇట్లు కొంతకాలము గడిచిన తర్వాత ఒకప్పుడు శివాలయాన కార్తీక పూర్ణిమ సోమవారము నాడు బ్రాహ్మణి తన చీర అంచును చింపి వత్తిని చేసెను. రాజకుమారుడు ఆముదము తెచ్చెను. ఆ వత్తితో ఆ చిన్నది దీపము వెలిగించి అరుగు మీద పెట్టెను. అచ్చటే వారిద్దరు కామశాస్త్ర ప్రకారము సంభోగమును అత్యుత్సాహముతో చేసి సుఖించిరి. అంత ఆ బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారువేషముతో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని పొడిచి తర్వాత భార్యను నరికెను. అంతలో రాజకుమారుడు కొంచెం జ్ఞప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుని నరికెను. ఇట్లు పరస్పర వ్యాఘాతముల చేత ఆ జీర్ణ దేవాలయమందు ముగ్గురు మృతి నొందిరి. ఆ దినము కార్తీక పూర్ణిమ సోమవారము. దైవవశము చేత అట్టి పర్వమందు ముగ్గురికి శివుని సన్నిధి యందు మరణము కలిగినది. అంతలో పాశహస్తులై యమకింకరులు వచ్చిరి. అంతలోనే రుద్రుని నేత్రాలతో భయమునిచ్చువారై శివకింకరులను వచ్చిరి. తరువాత శివదూతలు రాజకుమారుని బ్రాహ్మణ భార్యను విమానము మీద ఎక్కించిరి. యమదూతల బ్రాహ్మణుని కాళ్ళు గట్టి తీసుకొని పోవ ప్రయత్నించిరి. ఇట్లు తన భార్యకు రాజకుమారునకు కైలాస గమనమును తనకు యమలోక గమనము చూచి బ్రాహ్మణుడు శివదూతలారా, ఈ నా భార్య జారిని, ఈ రాజకుమారుడును జారుడు గదా, నేను బ్రాహ్మణుడను సదాచారవంతుడును గదా, ఇట్లుండ నాకీ గతి ఏమి, వారికి ఆ గతి ఏమి అని అడిగెను. శివదూతలిట్లనిరి, బ్రాహ్మణోత్తమ, నీవన్నమాట సత్యమే గాని అందొక విశేషమున్నది చెప్పెదము వినుము. ఈ నీ భార్య పాపాత్మురాలును జారినియు అయినప్పటికీ కామమోహము చేత కార్తీక పూర్ణిమ సోమవారము నాడు శివాలయమందు దీపారాధనకు గాను తన చీరను చించి వత్తిని చేసి ఇచ్చినది గాన ఈమె పాపములన్నయు భస్మములైనవి. ఈ రాజకుమారుడును దీపార్థమై ఆముదమును తెచ్చి పాత్రలో ఉంచి ఇచ్చినందున క్షీణపాపుడాయెను. కాబట్టి కామమోహము చేతనైనా శివాలయమందు దీపదానము చేసినవాడు ధన్యుడు, సర్వయోగులందు అధికుడగును. కనుక దీపార్పణము చేత నీ భార్యకు రాజకుమారునకు కైలాసమును, దీపదానము చేయనందుకు నీకు నరకము సిద్ధించినది. ఇదివరకు నీవెంత శుద్ధముగా ఉన్నను వారితో సమానుడవు కాలేదు. ధర్మసూక్ష్మమిది అని చెప్పిరి. శివదూతలు ఈ ప్రకారముగా చెప్పిన మాటలను విని రాజకుమారుడు దయావంతుడై, అయ్యో, ఈ బ్రాహ్మణుని భార్యతో రమించి ఈ బ్రాహ్మణుని చేత శివాలయమందు హతుడనైన నాకు కైలాసము, ఇతనికి నరకము గలుగుట చాలా దుఃఖకరముగా ఉన్నది. కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈ బ్రాహ్మణునకు ఇచ్చెదను. ఏకకాలమందు మృతి నొందిన మా ముగ్గురికి సమానగతియే ఉండవలెను. ఇట్లని ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణునకు కొంత ఇచ్చెను. ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానమెక్కి కైలాసమునకు పోయెను. అజ్ఞానముతో చేయబడిన ఒక దీపదానముచే ముగ్గురు కైలాసమునకు పోయిరి. కాబట్టి తప్పక కార్తీక మాసమందు ధర్మమును చేయవలెను. అట్లు చేయని వాడు రౌరవ నరకమును పొందును. కార్తీక మాసమందు నిత్యము శివాలయమందు గాని విష్ణు ఆలయమందు గాని దీపమాలను సమర్పించిన ఎడల దీపదాన పుణ్యముతో జ్ఞానమును పొంది తద్వారా పునరావృత్తి రహితమగు మోక్షము పొందును. సందేహము లేదు. కార్తీక మాసమందు హరిసన్నిధిలో స్త్రీలు గాని పురుషుడు గాని తన శక్తి కొలది దీపార్పణము చేసిన ఎడల సర్వపాప నాశనము కలుగును. కాబట్టి నీవును శివాలయమందు కార్తీక మాసమున దీపముల పంక్తి సమర్పించుము. 4వ అధ్యాయము సంపూర్ణము. 5వ అధ్యాయము పురాణ పఠన మహాత్మ్యము, శత్రుజిత్ చరితము. ఓ శివధను సంపన్న జనకరాజా, శ్రద్ధగా విను. మనము చేసిన పాపాలన్నింటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో ఎవరైతే భగవద్గీత పారాయణమును చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసములాగా తొలగిపోతాయి. అందున 10-11 అధ్యాయాలను పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు. ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలతో గాని తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో గాని విష్ణు పూజను చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తారు.
ఈ కార్తీక మాసంలో హరిహరులెవరి సన్నిధినైనా సరే, ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు సర్వకర్మ బంధ విముక్తులవుతారు. కార్తీక వనభోజనము. శ్లోకం. యః కార్తీకే సితే వనభోజనమాచరేత్ సయాతి వైష్ణవం ధామ సర్వపాపైః ప్రముచ్యతే. కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనము చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజ, భోజన, తర్పణ ఫలాలతో పాపీ, క్షుద్ర, చండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి మహారాజా, కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనమును ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామం నుంచి గంధ, పుష్ప, అక్షతాదులతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనము చేయాలి. ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుంచి తెములుకొని విష్ణులోకాన్ని పొందుతారు. జనక జనపతి ఈ కార్తీక మహాత్మ్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోని సంకటము నుంచి రక్షింపబడ్డాడు. కథ చెబుతాను విను. దేవదత్తోపాఖ్యానము. పూర్వం కావేరీ తీరములో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు. అతని పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తిని చేయాలని సంకల్పించి, నాయనా, రోజు కార్తీక ప్రాతస్నానాన్ని ఆచరించు. సాయంకాలమున హరి సన్నిధిలో దీపారాధనమును చేస్తూ ఉండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివికా అని చెప్పాడు. కానీ దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణ పుత్రుడు తానటువంటి కట్టుకథలను నమ్మనని, కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు. అందుకు కివిసిన దేవశర్మ తన కుమారుడిని అడవిలోన చెట్టు త్వరలో ఎలుకవై పడి ఉండు అని శపించాడు. శాపానికి భయపడిన ఆ విప్రకుమారుడు తండ్రి పాదాలబడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా, ఆ తండ్రి, నాయనా, నీవు ఎప్పుడైతే కార్తీక మహాత్మ్యాన్ని సంపూర్ణముగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపము పోతుందని శాప విముక్తి అనుగ్రహించాడు. దేవదత్తునికి శాప విముక్తి. పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యంలో ఫలవంతమైనదే అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒకానొక మహావృక్ష కూటరములో మనసాగాడు. ఇలా కొంతకాలము గడిచాక ఒకానొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతముగా కార్తీక స్నానం ఆచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలునందు విష్టుడై తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపించసాగాడు. ఆ సమయంలో దయాహీనుడు, పాపాల పుట్ట, అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనం వల్ల ఉపకారమే గాని అపకారము ఏనాడూ జరగదు. అదే విధముగా విశ్వామిత్రాది తపోబృంద దర్శన మాత్రం చేత రవంత పశ్చాత్తాప్తుడు జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి, అయ్యా, మీరు చెప్పుకుంటున్న కథలేమిటి? అవి వింటుంటే నాకు ఈ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది. దయచేసి ఈ రహస్యమేమిటో చెప్పండి అనగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వామిత్రుడు, నాయనా, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి గాని తెలియక గాని స్నాన, దాన, జప, తప, పురాణ శ్రవణాదును చేసినట్లయితే వారు వారి సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అని తెలియజేశాడు. ఈ విధముగా కిరాతకునికి చెబుతున్న కార్తీక మహాత్మ్యాన్ని వినడమే తడవుగా త్వరలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి తన పూర్వపు గాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి తరలిపోయాడు. అనంతరము ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహాత్మ్యాన్ని కడకంటా తెలుసుకొనడం వలన ఆ జన్మకి కిరాతకుడు అయ్యి కూడా దేహాంతరాన ఉత్తమగతులను పొందాడు. కాబట్టి ఓ జనకుడా, ఉత్తమ గతులను కోరేవారు ప్రయత్నపూర్వకముగానైనా సరే కార్తీక వ్రతము ఆచరించాలి, లేదా కనీసము కార్తీక మహాత్మ్యాన్నైనా భక్తి శ్రద్ధలతో వినాలి. పంచమోధ్యాయ సమాప్తః. 3వ రోజు నిషిద్ధములు. ఉప్పు కలిసినవి ఉసిరి.
దానములు ఉప్పు, పూజించాల్సిన దైవము పార్వతి, జపించాల్సిన మంత్రము ఓం పార్వత్యై పరమేశ్వర్యై స్వాహ. ఫలితము శక్తి సౌభాగ్యము. 3వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమో కార్తీక దామోదరాయ.